అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలు. ఈరోజు మరొక జీవిత సత్యం. ఈరోజు చెడును చూసి మంచి నేర్చుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. ఒక ఆశ్రమంలో ఒక గురువుగారి దగ్గర అనేక మంది శిష్యులు పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆశ్రమంలో దొంగతనం జరిగింది. అయితే ఆ దొంగతనం చేసిన శిష్యుడు ఎవరో అందరికీ తెలుసు. దీంతో వాళ్ళందరూ వెళ్ళి ఆ గురువుగారికి ఫిర్యాదు చేశారు. ఆ విషయం ఎంత విన్న గురువుగారు ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు. అలా కొన్నాళ్ళు గడిచాయి. మళ్ళీ అదే శిష్యుడు మరలా దొంగతనం చేశాడు. ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో ఆ గురువు దగ్గరికి వెళ్ళి అతన్ని ఆశ్రమం నుంచి వెళ్ళగొట్టండి, లేదా మేమే ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం అని కటుగా చెప్పారు. అప్పుడు గురువుగారు శిష్యులందరినీ సమావేశపరిచి, చూడండి నాయనలారా, మీరెంతో మంచి శిష్యులు. ఈ లోకంలో మంచి ఏంటో చెడేంటో కూడా బాగా తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేసిన వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది, మంచి విద్య కూడా లభిస్తుంది. కానీ దొంగతనం చేసిన విద్యార్థికి మంచి చెడులు ఇంకా ఏంటో బోధపడలేదు. ఇంకా ఒక గురువుగా నేను అతనికి మంచి చెడులు ఇంకా నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికి కాను నేను అతన్ని ఆశ్రమం నుంచి పంపించేశాను అనుకో, ఇంకెవరైనా మరొక ఆశ్రమంలో అతను తీసుకుంటారా? విద్య కూడా నేర్పించరు కదా. అప్పుడు అతను ఇంకా దారి తప్పుతాడు, చెడు మార్గంలో కూడా పయనిస్తూ ఉంటాడు. నాకు ఇష్టం లేదు అని అన్నాడు. అంతేకాకుండా తప్పు చేసిన శిష్యుడిని సరిచేయాల్సిన బాధ్యత గురువుగా నా మీద ఉంది. కాబట్టి అతన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం కనుక లేకపోతే అతడి కోసం మిమ్మల్నైనా వదులుకుంటాను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కటుగా చెప్పాడు. ఇదంతా ఆ దొంగతనం చేసిన శిష్యుడు విన్నాడు. ఆ గురువుగారు చెప్పిన మాటలు విన్న తర్వాత అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి గిర్రుని. తనలోని అజ్ఞానాన్ని, చెడు బుద్ధిని ఆ క్షణమే వదిలించుకున్న అతడు పశ్చాత్తాపంతో ఆ గురువు ముందు మోకరిల్లాడు. గురువుగారు, జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పని చేయని చెప్పి ఆ గురువు ముందు ప్రమాణం కూడా చేశాడు. గురువుకి ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడు తప్పు కూడా చేయలే, ఎటువంటి తప్పులు పని చేయలే. మంచిగా విద్యాభ్యాసం ముగించుకొని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి గురువు తగిన శిష్యుడిగా పేరుగాంచాడు. చూడండి మిత్రులారా, మనలో చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు మా మాట సరిగ్గా వినటం లేదు అని ఎంతోగా బాధపడుతుంటారు. అమ్మో, వీడి అల్లరి భరించుకు లేకుండా ఉన్నాం, తీసుకెళ్ళి ఏదైనా హాస్టల్లో పడేస్తే వీడికి బుద్ధి రాదు, ఇలాంటి మాటలు అసహనంతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. నిజానికి అన్నీ సరిగ్గా తెలిసిన వాడిని మనం దగ్గరను చూసుకోవాల్సిన అవసరం లేదండి. వాడిని వాడు ఉద్ధరించుకోగలడు. అందుకు మంచి ఉదాహరణ ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యుల వారు, రమణ మహర్షి మొదలైన వారంతా కూడా వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తండ్రి పక్కన ఉండి కూడా సక్రమంగా పెంచలేకపోయాడు అనేందుకు మంచి ఉదాహరణ ధృతరాష్ట్రుడి సంతానం దుర్యోధనుడు. మనం పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉంటే వాటినే వారు అలవాటు చేసుకుంటుంటారు. మన మాటలైనా, మన ప్రవర్తన అయినా, మనం చేసే పనులైనా ఏమైనా సరే మన పిల్లలు మనల్ని అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మనం పెద్దలుగా విషయం తెలుసుకొని ప్రవర్తించాలి. అందుకే గురుకులంలోని గురువులు చదువు వచ్చేవారి కంటే చదువు రాని వారిపైన శ్రద్ధ ఎక్కువగా చూపిస్తుంటారు. అందుకు మంచి ఉదాహరణ పరమానంద శిష్యుల కథ మనకు తెలిసిందే. మన శరీరంలో కూడా కొన్ని అనవసరంగా పెరిగే ఉన్నాయి కదా, ముఖ్యంగా గోర్లు. వాటిని పెంచుకోవటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి వాటిని కత్తిరిస్తూ ఉంటాం. అలాగే మనలో కానీ మన పిల్లల్లో కానీ పెరిగే చెడు ఆలోచనలు తొలగించే ప్రయత్నం చేయాలి. అంతేకాని జీవితంలో మరి ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోలేనంత పెద్ద శిక్షలు మనకు మనంగా, అలాగే మన పిల్లలకు కానీ ఎప్పుడు వేయకూడదండి. ఆలోచించాలి, ఆచరించాలి, నేర్పించాలి. అప్పుడే మనం మార్గదర్శకులు అవుతాం. కొందరు జన్మతా తెలివైన వారుగా ఉంటారు, మరికొందరు అనుభవం చేత తెలివైన వారుగాను జ్ఞానవంతులుగాను మారుతూ ఉంటారు.
మార్పు అనేది తథ్యం. అది ఎప్పుడు ఎలా సంభవిస్తుందో చెప్పటం కష్టం. అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి, ఆ తర్వాత చేసి చూపించాలి. బోయవాడు వాల్మీకిగా మారినట్లు, గొంగళి పురుగు సీతాకో చిలుకగా మారినట్లు, కష్ట నష్టాల్లో ఉన్న మన జీవితం కూడా అందరికీ వెలుగును, ఆనందాన్ని, మంచి గొప్ప మలుపు ఉన్న రోజును తీసుకొస్తుందని ఎదురు చూద్దాం మిత్రులారా. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.